స్నేహితుని నమ్మకు, ముఖ్య స్నేహితుడిని అసలే నమ్మకు నీవు అంటున్నాడు. ఎందుకంటే నీ కొంప ముంచే మొట్టమొదటి స్థానంలో నిలబడేది నీ స్నేహితుడు, నీ ముఖ్య స్నేహితుడై ఉంటున్నాడు. నిన్ను ముంచేది నీ స్నేహితుడు, నీ ముఖ్య స్నేహితుడై ఉంటున్నాడు. మరి ఈ స్నేహితుని నమ్మిన కంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుని నమ్ము. ఆయన నమ్ముకుంటే ఆయనను ఆశ్రయించుట మేలు, నరుని ఆశ్రయించుట కంటే అని దేవుడు వాక్యం సెలవివ్వలేదా? ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? నమ్ముకొనవద్దు, నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారము కాపు పెట్టుము అంటున్నాడు. నీ కౌగిల్లో పండుకునేది ఎవరు? భార్య లేక భర్త? చివరికి దేవుడు ఏమంటున్నాడంటే, చివరికి నువ్వు వారిని కూడా నమ్మకు అంటున్నాడు. అంటే అంత భయంకరమైన భార్యలు, భర్తలు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి నమ్మకంకు ఆస్పాదం అక్కడ కనబడట్లేదు. కాబట్టి అక్కడ ఏం కనబడుతుంది? కీడుకే కారణం కనబడుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ప్రేమ అధిగమించి చూపించు వారికి, కానీ నువ్వు నమ్మడం విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయా? నీ కౌగిట్లో ఉన్న భార్య